మనము దేనిని మాదిరిగా తీసుకోవాలి, దేని కొరకు మనం పోల్చుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఏదో ఒక రకంగా పుణ్యం అనేటువంటిది మనుషులు బ్రతికినటువంటి దినాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఎన్నో కోణాల్లో ఎవరికి నచ్చిన పరిధిలో వారు ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడు 144 సంవత్సరాలకు ఒక్క మారు అనుకుంటా కుంభమేళ జరుగుతూ ఉంటుందంట. కుంభమేళాకి వెళ్ళి పుణ్యం చేసుకొని రండిరా అంటే పూసలమ్మే అమ్మాయిని ఫేమస్ చేశారంట. మొనాలిసానా ఫేమస్ చేసి వచ్చారని ఒక ఆయన అంటా ఉన్నాడు, మీరు మారర్రా బాబు అని. పుణ్యం చేసుకోవడానికి కుంభమేళాకి వెళ్ళి సెల్ఫీలు మోజులో పడిపోతున్నారు. భయంకరమైనటువంటి చిత్రీకరణ మనము చూస్తూ ఉన్నాం. ఆ పూసలు అమ్ముకుని అమ్మే పూసలు కూడా అమ్ముకోకుండా సొంతూరు పారిపోయే అంతగా యూత్ స్టార్స్ అన్నమాట పంపించేసే అంత పని చూస్తూ ఉన్నాం. 76 సంవత్సరాలు మనము కొలువు తీరా అంటే మనం పుట్టకముందు మన పెద్దలు గొప్పవారు ఘనులైన వారు పోరాడిన ఆ పోరాటాలు మరి ఎందుకు ఈనాటి జనానికి జ్ఞాపకం రావటం లేదో అర్థం కావటంలా. ఇటు 76 సంవత్సరాలు భారతదేశానికి విడుదల సంపూర్ణంగా వచ్చిందని సంతోషించాలా, 72 ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి మరి బూడిద చేసి పుణ్యం కోసం బూడిదని కలిపేవారు నదుల్లో. మరి ఇప్పుడు కట్టుకున్న భార్యనే కారణం ఏదైనా కానీ కర్కశంగా చంపి నిర్దాక్షిణంగా కాల్చి ఆ బూడిదను చెరువులో చల్లినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈనాటి సమాజానికి మనం ఏం బోధించాలి, ఏమి చెప్తే అర్థమయ్యిద్ది అన్నటువంటిది అయోమయంలో పడినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఆలోచించండి, జరుగుతూ ఉన్న పరిస్థితులను మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి, ఏది మన జీవితానికి ఒక మోడల్గా ఉంచుకోవాలి, ఏది చేస్తే ఏమి చేస్తే మనము ఆశీర్వాదకరంగా బ్రతుకుతాము అనేటువంటి విషయాలను మనము చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. ప్రియులారా, ప్రభువుని నమ్మకముందు మన పరిస్థితులు, మన మార్గాలు, మన ఆలోచనలు వేరు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవన విధానం మార్చబడాలి, మన ఆలోచన ధోరణిలో మార్పులు రావాలి. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్తున్నాను, పరుగు కోసం పరుగులు తీస్తూ ఉన్నాము, ఆ పరుగు ఎక్కడ తొదమిట్టిస్తున్నామో తెలియటం లేదు. కాబట్టి పరువు అనేటువంటిది మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం తీసే పరుగు ఎటువైపు మన పయనం అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉండకూడదు, ఎప్పుడు మనం ఒకే ధోరణిలో ఉండకూడదు. ప్రియులారా, పెద్దరికం అనేటువంటిది వయసును బట్టి వచ్చింది. బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే జ్ఞానమును బట్టి పెద్దరికము వచ్చింది. జ్ఞానముతో కూడినటువంటి మాటలట తల నెరిచినటువంటి వారికి కూడా వింతగానే అనిపిస్తాయట. కాబట్టి మనం బ్రతికినటువంటి ఏండ్లు ప్రాముఖ్యం కాదు, కానీ మనం బ్రతుకుతున్నటువంటి సంవత్సరాల వలన యోబంటారు కదా, మన దినములు సుఖముగాను మన సంవత్సరాలు క్షేమముగాను
ఉండునట్లుగా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన మహత్తరమైనటువంటి కార్యము మనం రోజు అనుభవించాలి. అనుభవపూర్వకంగా ఆయన మనం తెలుసుకున్న వారిగా ఆయన సన్నిధిలో మనము ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నదే, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దామా. దేనికట? చూడండి, మన దేశానికి విడుదల వచ్చింది, కానీ మనుషులకు విడుదల రాలేదు. గణతంత్ర దినోత్సవం అనేటువంటిది భారతదేశానికి ఉంది. ఒకప్పుడు భక్తులు ఒక పాట రాశారు. ఇప్పుడు అవి మన జీవితాల్లో మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? ఒకప్పుడు జాతీయ గీతాలు ఉండేవి, ఈరోజు మచ్చుకైనా అవి వారికి జ్ఞాపకానికి కూడా రావు. దేశమంటే మట్టి కాదై, దేశమంటే మనుషులై. ఆ దేశంలో ఉన్న మనుషులు పరిపూర్ణమైనటువంటి విడుదల, ఆ స్వాతంత్ర్యతను కలిగి ఆశీర్వాదకరమైన ఆనందదాయకమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా అంటే, నాటి క్రైస్తవ్యంలో కూడా మనం తీసేటువంటి పరుగు లోకం కొరకే, మనం ఆలోచించే ఆలోచనలు లోకం మీదే, మనం పెట్టుకునే ఆశలు మనుషుల మీదే. డిఫరెంట్ లేదు, మనకు వేరియేషన్ అనేటువంటిది కనపడట్లేదు ప్రియులరా. వీరు క్రైస్తవులు, వీరు అన్యులరా, వీళ్ళు దేవుని నమ్ముకున్నవారు, వీరు దేవుని వెరుగని వారు అని చెప్పుకునే గుర్తులు మనం కలిగి ఉండటం లేదు. ఇప్పుడు అపవాది మన మీద ఏలుబడి చేసేటువంటి సాతాను యొక్క తంత్రాలను మనం తరింకొట్టాలి అని అంటే యేసయ్య గుర్తులు మనకు ఉండాలి. యేసయ్య గుర్తులు మనకు లేకపోతే మనము ఏం చేయగలం? మన ప్రయాణంలో అలసట తప్పట్లేదు, మన నడకలో నీరసం పోవటం లేదు, మన ప్రయత్నాల్లో విఫలము ఎదురవుతుంది. మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి దేవుని విషయాన్ని ప్రియులారా. ఎందుకంటే మన ప్రయాణం వలన మనకు సంతోషము, శుభం కలగాలి. మన జీవితంలో మనకిచ్చిన రక్షణ వలన మనకు సంతోషము కలగాలి. మనం చేసే ప్రయత్నాలలో విజయాన్ని చూడాలి. విఫలమైపోతూ ఉన్న దానికి కారణాలు మనం వెతకటం లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతూ ఉందని చెప్పి ఎవరో ఒకరి మీద మనం నిష్ఠూరపడుతూ ఉన్నాం. నేనంటాను, ఏదైనా ఒక తప్పు అనేటువంటిది జరిగిపోయినప్పుడు, అది కుటుంబంలోనైనా, స్నేహితుల మధ్య అయినా, సంఘంలోనైనా, పిల్లల జీవితాల్లోనైనా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే చేయగలిగేది ఏముండదు. భర్త దొంగ అని తెలిసి భార్య 2 పిల్లల్ని చంపేసి ఆమె కూడా చచ్చిపోయిందంట. పరిష్కారం అదంటారా? లేదు, వాడు దొంగ, వాడిని ఏదైనా హింసించండి, వాడు అలాంటి వాడు బ్రతకూడదు అని చెప్పి మార్తుమూర్తిగా నీ ప్రేమను చాటుకుంటావా? చెప్పు. అలా అని చెప్పి తల్లి బిడ్డను
దాచుకుంటుందని చెప్పి చేసే ప్రతి తప్పును బట్టి ఎన్నాళ్ళు నువ్వు మోతేస్తావు చెప్పండి? నువ్వు కొండకు మోతేస్తావేమో కానీ నోటికి మూత వేయలేవు. సట్టికి మూత పడవచ్చేమో, నోటికి మూత పడదు. కాబట్టి నా పిల్లలకు సంబంధాలు కుదరకపోవటానికి, మాకు కలిసి రాకపోవటానికి, మా పరిస్థితులు మంచిగా లేకపోవటానికి కారణం వారు వీరు అని చెప్పి వారి మీద ఈర్ష్య పెంచుకొని కక్ష సాధింపు చర్యలు చేయటానికి అది కరెక్ట్ అంటావా? వీటన్నిటిని గురించి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. పొరపాటు అనేటువంటిది జరిగినా దాన్ని ఎలా సవరించుకోవాలో అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం అనుకున్న డిజైన్ వచ్చేంతవరకు, మనం అనుకున్న మోడల్ మనం చూసేంతవరకు ఏదైనా సరే, మనం కట్టే ఇల్లే కావచ్చు, మనం కొనే వస్తువే కావచ్చు, మనం వేసుకునే బట్టలే కావచ్చు, మనం ధరించుకునే నగలే కావచ్చు, ఎవరినైనా మనం ఏం చేస్తాము, అన్ని విధాల ఆలోచన చేసుకొని ఇష్టపూర్వకంగా దానిని మనకు అనుకూలంగా అయ్యేంతవరకు మార్పులు చేస్తూ ఉంటాం. మరి కొమ్మరివాడు, మన మంచి కొమ్మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన సారె మీద ఉన్నాం మనం. ఆయన మనకు రూపం వచ్చేదానికి ఆ సారె మీద ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన నురుముతూనే ఉన్నాడు. అటు ఇటు అటు ఇటు కొంచెం నొప్పి అనిపించిద్ది, ఇసుక అనిపించిద్ది, మనకి ఇదేందిరా బాబు ఈ పనిష్మెంట్గా అనిపించిద్ది. అయినా మనం సారె మీద ఆయన మనకు రూపాన్ని తీసుకొచ్చేంతవరకు మన పరిస్థితులను ఏం చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. చెకుముకు రాత్రి కూడా ఆయన ఒక ఆకారం వచ్చేదానికి వికారమైన మన పరిస్థితుల్ని, నిరుపమానంగా ఉన్న మన జీవితాలని ఉపయోగకరమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని మలచటానికి ప్రియులారా ఈరోజు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు మన పరిస్థితుల్లో మనం ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి మరి ఒకంత ఓరిమ అవసరమై ఉంది కదా, మనకు కొంచెం సహనము అవసరమై ఉంది. దాని గురించి మనం ఓపిక పట్టటంలా, ఆలోచించటం లేదు. కానీ ఇది కాదంటే అది, అది కాదంటే ఇది, ఏమండి ఏ పుట్టలో ఏముందో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, దేవుని సన్నిధిలో కాటేసిద్దని తెలిసి పాము పుట్టలోనే పాలు పోతావు చూడండి. కానీ మనకు నీడనిచ్చే చెట్టును మాత్రం ఏం చేస్తావు, ఏకదమున చెప్పచ్చు అమ్మా. మనకు నీడనిచ్చే చెట్టుని ఏం చేస్తున్నాం మనం, మొదలుతో నరికేస్తాం. కానీ పాము కాటేసిద్దని తెలిసిన పుట్టలోనేమో పాలు పోస్తాం, నీడనిచ్చే చెట్టునేమో నరికేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, కుంటోడైనా మొదటి ఇసిరేసేది ఏందంటావు? బాగా చెప్పావు నాన్న. ఏమండి, ఏదైతే తనకు ఆధారంగా ఉందో దాన్నే మొదట ఏం చేస్తాడు, ఇసిరేస్తూ ఉంటాడు. ఈరోజు నా ఆధారము నీవంటాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. మన పరిస్థితులని, మనకు ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణాన్ని మనకు ఏర్పరచుకునేదానికి, మన బ్రతుకుల్ని ఉద్ధరించి మనకు ప్రాణరక్షణ పెట్టి ఆత్మరక్షణ కలుగు చేసి, ఏమని మన ఎడల ఆయనకు ప్రీతిని పుట్టించి, ఏమని అనుక్షణం మన జీవితాలని ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి ఆయనను మన పరిస్థితుల మధ్యలో మనం ఆయన పడకన పెట్టకూడదు. ఆయన ఏదో ఒక ప్రక్కన మనము ఉంచుకోకూడదు. దేవుడు మనకి శ్రేష్టమైన నామమును పెట్టాడు కాబట్టి ఆయనను కూడా శ్రేష్టంగానే మనము ప్రధానమైనటువంటి పాత్రలో ఆయన ఉంచుకోవాలి. కొట్టు చేపలే గట్టిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మొదటి ప్రప్రథమైనటువంటి ప్రతి సందర్భాన్ని దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. అందుకని ఈరోజు మనము, మన పిల్లలు, మనము ఆయన్ని ఎందుకు స్తుతించాలి ప్రియులారా? స్తుతుల మీద ఏమి స్థాపిస్తానన్నాడు ప్రభు?
దుర్గాన్ని స్థాపిస్తాడు. మరి శత్రువులు బారిన పడినప్పుడు మిథ్యానీయులు ఏం చేస్తూ ఉన్నారు? అమాలేకీయుల దెబ్బలకు తట్టుకోలేక, వారు టార్చర్ పడలేక వాళ్ళు పారిపోయి దాగుకునే స్థలాలు కూడా కరువైపోయినప్పుడు వారు దుర్గాల్ని కట్టుకున్నారు. ఏమంటారు? వారు దుర్గాల్ని స్థాపించుకున్నారు. కారణం, శత్రువు వారిని అటాక్ చేయటానికి అవకాశం లేకుండా వారు దుర్గాలు కట్టుకున్నారు. మరి ఈరోజు ప్రమాదపు అంచులో దేశం ఉందే, ప్రపంచమంతా ప్రమాదపు అంచులో మనమున్నప్పుడు మనము మన పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని అంటే మనం ఏమి స్థాపించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే స్తుతుల దుర్గమునట మనము కట్టుకున్నప్పుడు ఈ స్తుతులు దుర్గముగా అయి, ఎప్పుడైతే స్తుతులను దుర్గముగా చంటి పిల్లల యొక్క పసిపిల్లల యొక్క బాలుర యొక్క స్తుతుల మీద ఆయన దుర్గాన్ని స్థాపిస్తానన్నాడు. కారణం, ఎవరి బట్టి మరణం కిటికీలు ఎక్కుతుందండి? సంత వీధిలో పసిపిల్లలు లేకున్నా, యవనులు వీధుల్లో లేకున్నా ఏమంటే మరణం ఏం చేస్తుంది? కిటికీలు ఎక్కుతుంది, ఎగబాకుతుందంట. ఏమండి, చెదులు బాకినట్టు ఏం చేస్తుంది? మరణం పాకుతూ ఉందంట. ఇక్కడ నిలబడి నేను ఎత్తిన ప్రతి మాట నా నోట నుంచి వచ్చింది కాదండి, నా దేవుడు మీ కొరకు సిద్ధపరిచి మాట్లాడిస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియులారా, మాట విని ఎడల ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ఏం జరిగిందో తెలియదు, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏమని నారాయణ స్కూల్లో ఉన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏమని రూములో అప్పటి వరకు ఉన్నాడు, అందరూ చూస్తున్నాడు, ఏదో సబ్జెక్టు చెప్తున్నట్టున్నారు. ఇలా వెళ్ళాడు, అలా దూకాడు, ఇలా వచ్చారు, అలా చూసేసరికి చచ్చిపోయాడు. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలు ఏమని ఎంతో ప్రొఫెషనల్గా బ్రతకాల్సిన జీవితంలో ఉండి చదువుకునే చదువులు ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో, పెద్ద పెద్ద ఇతర దేశాల్లో ఎటు చూసినా మరణ వాసన, ఎటు చూసినా దుర్వాసన. అంటే దుర్వార్తలు తప్ప క్షేమ సమాచారాలు లేవు, మంచి వార్తలు లేవు ప్రియులారా. మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనమున్నప్పుడు బిక్కు బిక్కుమంట భయంతో బ్రతుకుదామా? ఏమండి, భయంతో బ్రతుకుదామా? భయంతో మనం బ్రతకలేము. నిన్నో మొన్నో ఒక మంచిగా అంటే దీనిలో తయారు చేస్తూ ఉంటారు కదా కొంచెం ఫొటోస్, చదువుకున్నటువంటి వాళ్ళు కొన్ని ఆర్ట్ తయారు చేస్తారు కదా. మేఘం ఎలా వస్తుందో తెలుసా? రౌండ్లు 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 చుడతా ఇలా పాకుతూ ఎగబాకుతూ ఇలా రౌండ్ చుడతా ముందుకు వెళ్తూ ఉంది. దాన్ని అంత క్రియేషన్ చేసినా కూడా అంత అందంగా చేయలేకపోవచ్చు. కానీ ఆకాశమే మేఘాలు గమ్మి దేశం మీదకి ఇలా వస్తూ ఉంటే రోడ్ల మీద ఉన్నవాళ్ళు ఇళ్లల్లోకి వెళ్ళి ముందు దాన్ని చూసేదానికి భయపడిపోయి ఇళ్లల్లోకి పరుగులు తీసి ఏమొచ్చి పడిద్దో మీద అని చెప్పి భయంతోనట బిక్కు బిక్కుమంట అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ ఉన్నారట. ప్రియులారా, ఈరోజు మనం భయపడాల్సిన రోజులు కాదు. ఈరోజు మనము లోకాన్ని గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు కాదు ప్రియులారా. లోకము దానిని గూర్చి ఆలోచించిద్దంట, మనము దేవుని గూర్చి ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుడు గూర్చి, దేవుని పిల్లలు ఆయన సంగతుల గురించి ఆలోచించాలి. లోకము దానిని గూర్చి చింతపడిద్ది. కాబట్టి లోకములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రత్యేకించుకొని, దేవుడు మనుషులకు వచ్చిన విడుదల సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం అది ఎంత ఉపయోగకరంగా ఉంటూ ఉందో. అయితే దేవుడు శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయటానికి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే, దీనులకు సువార్తమానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించిన. దేవునికి మహిమ కలుగును గాక. నలిగిన వారి హృదయములనట
నలిగిన హృదయములు గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. నలిగిన హృదయము గలవారిని ఏం చేయటానికంటే దృఢపరచటానికి. చెరలో ఉన్న వారికి ఏమి ఇస్తున్నాడంటే ప్రియులారా, విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఏమిటి విముక్తి అని మనము ఆలోచన చేసినట్లయితే చక్కని మాట మనము చూస్తాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాటలు మనము ప్రభు ఆత్మ నా మీద ఉంది. ఎందుకమ్మా పోటీ పడుతున్నారు? పోటీ పడమన్నాననే చదవటానికి. ఏమా చూడండి, లూకాసు సువార్త 4:18 నేనే చదువుతాను, ఇబ్బంది లేకుండా. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉంది, భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగున నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు. అక్కడేమో ప్రవక్త ప్రభువును గురించి చెప్తా ఉన్నాడు, ఇక్కడేమో డైరెక్ట్గా ఏమని ప్రభువే చెప్తూ ఉన్న మాట. ఎందుకంటే అద్భుతమైనటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఏమిటి కట్లు, ఏమిటి నలిగి ఉండటం, ఏమిటి చూడమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11:5 గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇక్కడ చక్కని విషయాలు మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు చేయుచున్న 2వ వచనం కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబో ఏలియావి వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన అని ఆయన్ని అడుగుమని తన శిష్యులకు పంపినట్ల. వారు యేసు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రియులారా, ఇంకా రాబో వారు వేరొకరు కాదు, ఇంకా ఎవరి కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, భేదలకు సువార్త ప్రకటించబడటానికి. అంటే ఎవరు నలిగి ఉంటే అంటారు కదా, నలిగి ఉంటే ఏం చేయాలంట? నలిగుంటే ఏం చేయాలి? తొలిగి ఉండాలట. ఈరోజు భేదలను పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమండి, భేదలను పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? భేదలను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నలిగిపోయిన వారిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా ప్రియులారా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చెరలో ఉన్నవారి గురించి, అంటే ఏదో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నవారు, అయ్యో వీరు చేసుకున్నది శాతగాకి ఇలా అనుభవిస్తున్నారని చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. కానీ చెప్పిన మాట వింటే ఇలా ఎందుకు జరిగేదని మనం అంటూ ఉన్నాం. కానీ అయ్యో ఏదో ఒక రకమైన ఈ చెర అనేటువంటి శ్రమ అనే ఈ పరిస్థితుల నుంచి వీరిని విడిపించాలని ఎవరైనా ఆలోచన కలిగి ఉంటున్నారా? చూడండి, పడాలనో పడ్డా ఏమండి, ఏదో ఒక రకంగా పడిన వ్యక్తులను లేపాలా వద్దా? మీ బంగారు నోళ్ళు విప్పండి. కావాలనే పడినా, ఎవరో ఒకరు త్రోసినా, పడిపోయినటువంటి వ్యక్తిని లేపాలా వద్దా? చెప్పండి. కొన్నిసార్లు మనం లేపినా, నేనేదో కావాలని అలా ఉన్నా, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసావు అంటారు కొంతమంది వచ్చి.
అరే అనవసరంగా నేను ఆడే ఉంచాల్సిందిరా అని చెప్పి మనం అనుకుంటామా? అనుకోకూడదు కదా, అవునా కదా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమని ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వారిగా మనము బ్రతికినప్పుడు ప్రతి మనిషి కొరకు మనం ఆలోచన చేసే విధంగానే మంచి అనేటువంటిది ఆలోచించే వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియులారా. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినాలు సమీపించి ఉన్నవి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఆయన మనతో చెప్పిన మంచి మాటలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడా మన యేసయ్య మంచి యేసయ్య, మనం కూడా ఎలా బ్రతకాలా? మంచిగా బ్రతకాలి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. సహోదరుడా హ్యాపీ, అదే చెప్పు తర్వాత ఇండిపెండెన్స్ డే. గణతంత్రం అంటే పెద్దది వచ్చింది కదా. మన యేసయ్య మంచి యేసయ్య. నీవు నేను మంచిగా బ్రతకాలి. యేసయ్య మన కొరకు నేర్పించింది మంచిగా మనము బ్రతకాలని. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం తట్టెత్తి చప్పట్లు కొడదామా? అంత అద్భుతం కదా, నిజమా కాదా? ఏమంటారు? మన జీవితంలో దేవుడు మంచిని చూడాలని ఆయన మంచితనం అంతా కూడా మన కొరకు హెచ్చించాడు తన జీవితాన్ని కదా. అందుకని ఒక సందర్భంలో అంటారు, లోకంలో ఆయన వెంబడిస్తూ ఉన్న శిష్యులు ప్రియులారా ఆయన వెతుక్కుంటూ వెళ్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము చక్కని మాట ఉంటుంది 34వ వచనంలో. ఎక్కడికి వెళ్ళారు నాయన, ఏంటి పరిస్థితి, మిమ్మల్ని వెతుక్కుంటూ మేము వచ్చాము అనని యేసుప్రభు వారితో శిష్యులు అంటూ ఉంటే యేసుప్రభు వారు అంటారు ప్రియులారా, యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మరి మన ఆహారం ఏమిటి? మన ఆకలి ఏమిటి? మన దాహం ఏమిటి? ఏమండి, మన దాహం ఏమిటి చెప్పండి? మన ఆహారము ఏమిటి? యేసయ్య ఆహారము ఆకలి ఏమిటంట? శిష్యులకు ఆకలి అయింది. మనుషులమే కాబట్టి అందరం ఆకలి కొని ఉంటాం ప్రియులారా. కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వు భక్తిపరురాలుగా, నువ్వు నీతిమంతుడుగా, నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, నీకెందుకు అంత ఓర్పు లేదు, నీకెందుకు అంత తొందర, నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే వీరు ఏదైనా చేయొచ్చు, దేవునికి సన్నిధికి రాకుండా వీళ్ళు ఏదైనా చేయొచ్చు, మనం మాత్రం ఏం చేయకూడదు. అంటే వాళ్ళకి తెలుసు మనం ఏం చేయాలో అన్నదే, వాళ్ళకి తెలుసు ఏం చేయకూడదు అన్నదే. కానీ యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు కోపం వచ్చిందా లేదా? ఏమరా నిజమా కాదా అని చెప్పుకోండి పక్క వాళ్ళని చూసి. కోపం వచ్చిందా లేదా? ఆకలేసిందా లేదా? నేను అడిగినట్టు చెప్పుకోండి. ఏడ్చాడా లేదా? ఏడ్చాడా లేదా? కోప్పడ్డా లేదా? ఏమండి ఆకలేసిందా లేదా? అవునా? అవునా? మరి మనం మనుషులం కదా చెప్పండి. ఆయన మన వలె మన ఆకారం మందు పుట్టి మన అనుభవాలు సవి చూశాడు. కోపం, తాపం, ఏమండి అన్నీ మనలో ఉన్నవి ఆయన అనుభవించి శోధించబడి దాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. అందుకని శోధించబడి వారందరికీ కూడా సహాయము చేయుటకు ఆయన ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మనుషుల యొక్క బలహీనతలను ఆయన చూశాడు కనుకనే ఈరోజు మనల్ని ఏమని విడిపించడానికి ఆ దేవాతి దేవుడు అంట అన్ని వేళలా తన సహాయమును
మనం కోరినప్పుడల్లా తన దక్షిణ హస్తము చేత మనల్ని ఆదుకోవటానికి ఆయన సహాయమును అన్ని వేళలా 24 hours ఎనీ టైం మనం కాల్ చేస్తే లిఫ్ట్ చేయింది ఏమీ ఉండదు కదా. ఎందుకంటే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేదానికి సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం. అందుకే ఆయన చెప్పారు, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. చూడండి ప్రియులారా, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆ కోపం అంటే ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు ఉదయించి అస్తమించే లోపేనట. ఏమండి? మరలా రెండవ రోజుకి అది ఉంటే మనలో పాపంగా మార్చబడిద్దంట. మరి భార్య మీద భర్త, భర్త మీద భార్య, భార్యాభర్తల పిల్లల మీద ఈడు మొహం చూడకూడదు, దీని సాయిలు వెళ్ళకూడదు. నేను ఎప్పుడో సచ్చాడు అనుకున్నా, నీళ్ళే పోసుకుంటా అనుకున్నా, వదిలేసుకున్నా. ఏమండి? చాలామంది రక్షించబడినటువంటి వారు ని బట్టి తల్లిదండ్రులు నీళ్ళు పోసుకున్నారండి. కానీ అది స్నానంతోనే పరిగణించి యేసయ్య వాళ్ళనే నిలబెట్టి దేవుని నమ్ముకున్నందుకు స్నానం చేసి నీళ్లు పోసుకున్నాను అంటే చచ్చినప్పుడు నీళ్లు పోసుకుంటారు కదా అంటు పోగొట్టుకోవటానికి. కాబట్టి అలా చేసిన వారు నిలబడి వాళ్ళే పెళ్లి చేశారు దగ్గరుండి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఈ పరిచర్యలోనే. ఏమండి? పద్మక్క సువార్త చెప్తే ఒక అమ్మాయి రక్షించబడి ఈరోజు ఎన్నో కుటుంబాలు రక్షించబడ్డాయి ఆ అమ్మాయి ద్వారా. అయితే ఆ అమ్మాయి మొట్టమొదటి సువార్త విని మాతో పాటు చర్చికి వస్తే వాళ్ళ అమ్మ వచ్చి ఒక్క ముడి జడను పట్టుకొని పోనీ కట్టుకుంటే, ఏమే మా పొరుగు తీసావు కదే, ఎక్కడికి వస్తే చర్చికి వస్తే పరువు తీసావు కదే అని చెప్పి తీసుకొని వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఒంటి మీద పోసి, ఏమండి ఎందుకు ఉన్న అలర్జీ పోయిద్దండి, అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళిందండి. ఏమండి? ఆ ఇంట్లో ఒక యవనస్తుడు భయంకరంగా మంచి చిన్న విషయానికే ఉరిపెట్టుకొని చనిపోయాడు. తల్లి వేదన చెంది రక్షించబడి ఈరోజు ఆ కుటుంబము, ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారి కుటుంబం కూడా రక్షించబడి దేవుని రాజ్యానికి హక్కుదారులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, చేస్తే పాపం ఛాయలు జ్ఞాపకాలుగా ఉంటాయి, కానీ పాప విముక్తి చెందటానికి పరిపూర్ణుడైనటువంటి రక్షణ మన జీవితాల్లో పొందుకోవాలి. ఈరోజు మనము అందుకే అంటాం, పాపం అనేటువంటి చేసినప్పుడు ఆ పాపము ఇప్పుడు శీల మేకు గుచ్చామనుకోండి, యేసుప్రభు వారికి వారు ఆనాడు మేకులు గుచ్చారు చేతుల్లో. ఈరోజుకి ఆ గాయం ఉందా లేదా? చేసిన పాపానికి కూడా గాయాలు ఉంటాయి, ఆ గుర్తులు ఉంటాయి. కానీ ప్రభు ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటంటే కృప. ఏమండి? శిక్షకు పాత్రులమైన మనల్ని ఆ శిక్ష నుంచి విడిపించడానికి ప్రభు మన కొరకు రక్షణను అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కరుణా పాత్రలోనిది మనం త్రాగునట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? కృపకు పాత్రులుగా ఎంచాడు ప్రియులారా దేవుని సన్నిధిలో. కారణం ఏంటంటే మనం నా భక్తి, నా నీతి, నా ప్రార్థన అంటావు. నీ ప్రార్థన నీ క్రియలు ఎవరిస్తాయి? నీ భక్తి నీ ప్రవర్తనే తెలియచేస్తాయి. నీ నీతి నీ జీవితాన్ని వర్ధిల్లేటట్లు చేసిద్ది. ఎన్నాళ్ళు ఉన్న వేసిన కాడే ఏమండి అంటే వేసిన చోట నాటిన చోట మొలిసిన చెట్టు వలె ఏమండి ఉంటూ నా నీతి, నా ప్రార్థన, నా భక్తి అంటే ఎవరికంటే నీ నీతులు కావాలా? నీ భక్తి ఎవరికి కావాలా? నీ నీతి నీ ప్రార్థనలు ఎవరికి కావాలా? నీ నీతి నీ ప్రార్థన నీ భక్తి దేవుని సన్నిధిలో నీ పరిస్థితులను మార్చాలా, నీ ఆలోచనలు మార్చాలా, నీ జీవితంలో సువాసన ఉన్నప్పుడు నువ్వు చెప్పనక్కర్లా నా ప్రార్థన, నా కన్నీళ్ళు, నా దేవుడు అని. వారి దేవుడు వారి కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచెను.
వారి దేవుడు వారిని ఆశీర్వదించెను, వారి దేవుడు వారికి తోడై ఉండి వారున్న చెరలో నుంచి వారిని విడిపించెను. ఇట్టి సాక్ష్యము కలిగిన వారిగా ప్రభు మహిమార్థమై బ్రతుకున్నట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. మన పాపము మనలోనే ఉంచుకొని, మన కోపం మన ఎదలోనే ఉంచుకొని, ఏమండి, అపవాదికి వేసే ప్రతి బాణం తిరిగి రాకూడదు. ఏమండి, శత్రువుకు బాణం తగిలితే చచ్చిపోతాడు. నువ్వు ఎన్ని బాణాలు వేసావు, ఎన్ని బుల్లెట్లు పేల్చావు అన్నది కాదు. గన్ను నీ దగ్గర ఉన్నా గురి చూసి షూట్ చేయాలా, బాణం నీ దగ్గర ఉన్నా గురి చూసి వదలాలా కదా, వదలాలి. మన ఈ మధ్య ఒకరు అంటా ఉన్నారు, అమెరికాలో లైసెన్స్ గన్నులు ఉన్నాయంట, తెలుసు కదా, తెచ్చుకోవచ్చంట. నేను గన్ను కొనుక్కుంటానంటే భర్త వద్దంటున్నాడంట. ఎందుకంటే నువ్వు గన్ను కొని దగ్గర ఉందనుకో, కోపం వస్తే షర్ట్లు పగిలిపోతాయి, లేదంటే కోపం వస్తే కాసేపుతో ఆగిపోద్ది. అదే గన్ను దగ్గర ఉందనుకో, నువ్వు నన్ను షూట్ చేసేయచ్చు ఎప్పుడైనా. ఏమండి, ఆలోచించండి. దేవుని సన్నిధిలో మన భారతదేశానికి ఉన్నటువంటి నైపుణ్యత ఏ దేశంలో లేదు తెలుసా? మన దేశానికి దేవుడు ఎంతో కృప. అని చిన్నప్పుడు ఆయన గుర్తు రావటం, వేటూరి గారు ఎవరో రాశారు, తెలుగు భాషలందు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు. పర్వాలేదురా, నాకు గుర్తుంది, కొంచెం మీకు కూడా గుర్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. లెస్స అంటే కరెక్ట్, పర్ఫెక్ట్ అని. మన దేశంలో ప్రపంచ దేశాల్లోనే మన దేశం లాంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు. కానీ ఈరోజు దాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే పడకను పెట్టేసుకుంటూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ్యానికన్నా మన దేశానికి ఉన్న క్రైస్తవ్యం చాలా ధీటైంది తెలుసా? ప్రపంచ దేశాల్లో ఉన్న దైవజనులందరూ విచిత్రమైన సంగతి ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు గడ్డగొట్టారు, వాళ్ళు తొక్కారు. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప కృపలో ఉంది. అందుకే అటు నుంచి లాభాలు వచ్చినా, ఇటు నుంచి సునామీలు వచ్చినా, ఇటు నుంచి ప్రమాదాలు వచ్చినా మనం అలాగూ ఊపిరి పీల్చుకుంటున్నాం. అంతా అయిపోయాక మన దాకా వచ్చినప్పుడు మనం నిలబడగలగాలంటే అదే చెప్పుకుంటూ బ్రతకూడదు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే దాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? పక్కన వాళ్ళతో చూసి చెప్పు, నిజమే కదరా అమ్మా, నిజమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను మనం అనుభవించటానికి ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో మన ప్రార్థన, మన నీతి, మన భక్తి, మన కోపాన్ని మనం అణుచుకొని మన ఎడల చేసిన తప్పుని ఎదుటి మనిషిని క్షమించి భర్తనైనా, బిడ్డలనైనా, భార్యనైనా, ఇరుగు పొరుగు వారినైనా, తోబుట్టువులనైనా క్షమించగలుగుతున్నామా? చేర్చుకోగలుగుతున్నామా? ఒకసారి చెప్పండి. ప్రేమించిన వారిని ప్రేమించేది లోకం. మరి మనకు వారికి వేరియేషన్ ఉందా? ఏమండి, రక్షించబడిన నాడే నువ్వు ఒక తీర్మానం చేయాలా. నువ్వు ఎవరికి బానిసవి? ఎవరికి బానిసవి? భర్త భార్యను ప్రేమిస్తే బ్రతికున్నంతకాలం భార్య భర్తకి బానిస అవటానికి ఇష్టపడిద్దంట. అదే భర్త దేనికి బానిస కాకుండా భార్యనే ప్రేమిస్తే భార్యకి భర్త ఏమవుతాడట? బానిస అవుతాడట. ఇది లోకం. కనీసం అదైనా మీలో ఉందా అని నేను అడుగుతున్నా. హలో, నన్ను అడగొద్దు, మీరు చూసుకోనక్కర్లా, మీకు ఇంకా మీరు చూసుకోండి అయినోళ్ళు. ఎందుకండి, భార్యను భర్త ప్రేమిస్తే బ్రతికున్నంతకాలం ఆ భార్య భర్తకి ఎలా ఉంటుంది?
బానిసలానే, అవునా కాదా? వేసుకున్న బట్టలు ఉతికేది ఎవరండి? వేసుకున్న సాక్స్ తీసేది ఎవరు? ఏమండి? షూ గడిగేది ఎవరు? ఈ భార్యాభర్తల బంధంలో కలిగిన పిల్లల ముడ్లు గడిగేది ఎవరు? ఏంటి అవి చేయట్లేదా ఏంది మీరు? సౌండ్లు రాట్లా? ఈ సచ్చినోడు నా యదాన పడ్డాడు. నా బతికెట్టయితే ఇంక ఈ కూడా చెయ్యాలా అని అనిపిస్తుందా? చెప్పు. ఉదయాన్నే వాళ్ళు లేచేసరికి వండేది ఎవరు? తిన్నవి తీసేది ఎవరు? కడిగేది ఎవరు? ఇవన్నీ ఎప్పుడు చేయగలదు భార్య? భర్త భార్యని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ చేత ఏం చేసేది భార్య? అది బానిసగా అనుకోదు, బాధ్యతగా అనుకొని ఏం చేస్తూ ఉంటుంది? బానిసగా బ్రతకటానికి ఇష్టపడుతుంది. కాబట్టి మరి భర్త భార్యనే ప్రేమిస్తే ఆ భార్యకి భర్త ఏమవుతాడట? బానిస అంట. ఇదే లూజితే నెత్తికెక్కిద్ది. రే, నువ్వు కలిసి ఉన్నా వండకపోయినా, నన్ను చూసినా చూడకపోయినా అమ్మను కాబట్టి చెబుతున్నా, జాగ్రత్త అది అని చెప్పి ఈడ అమ్మకు ముద్ద పెట్టడం. ఏమండి? చూసినా, ఒకవేళ నువ్వు చూసేలా చెప్పక్కర్లా. ఈ భార్యాభర్తల బంధంలో వాళ్ళు ఎట్ట బతికినా మూడో వాళ్ళు రావద్దని అన్నాడు. ఎందుకంటే వీళ్ళ మైండ్లో మనం ఒక ఆలోచన వేయకుండా ఉంటే వాళ్ళు కొట్టుకున్న, కింద పడ్డా, మీద పడ్డా మరలా ఒకటే బ్రతుకుతారు. చప్పట్లు కొట్టచ్చుగా? కొట్టరు. ఫ్యామిలీ మ్యాటర్ కదా. ఏమండి? చూడండి, దేవుని సన్నిధిలో మన జీవితాలు మనం ఆలోచించుకోవాలి. మనం ఎంతో ఎత్తేదిగా అనుకుంటున్నాం. 25 సంవత్సరాలు యానివర్సరీ చేసుకోబోతున్నాం, జూలై 2. దానికోసం నిద్ర కూడా పట్టట్లా. మీరు ఎంత నిద్రపోతున్నారు? ఏమండి? ఎవరు ఏది అనుకుంటే వాళ్ళు నిద్రపోరు. సో మా వాళ్ళ ఇంట్లో కార్యానికి నిద్ర పట్టదు, నాకు సమతమ్మ అక్క వాళ్ళ ఇంట్లో కార్యానికి పట్టదు. ఏమన్నీ ఈ శాంత వాళ్ళ ఇంట్లోకి నిద్ర పట్టదు, ఈ గురించి నిద్ర పట్టదు. ఇప్పుడు ఆ పిల్ల చూడలా అన్న ఎక్కడికి వెళ్ళినా ఈ శిలకి ఎవరైతే బాగుంటారా అని లతా కూతురు గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మీ ఇంట్లో దానికి మీరు ఆలోచిస్తారు. ఏమండి? మేము మీ అందరి విషయాలు మా సొంత విషయంగా అనుకొని భుజాన వేసుకుంటాం. ఏమండి? భుజాన వేసుకుంటాం. మన బర్ణబ అంటూ ఉంటాడు ఎప్పుడు, మా అక్కయ్యకి ఏదైనా చేయమని ఇస్తే 10 ఏళ్ళు ఇస్తే అది 20 ఏళ్ళు అయ్యిందనుకో, బాగా ఉండే దానికోసమైనా రాజీ పడదా, 10 ఏళ్ళు అయినా మా అక్క వేసుకొని అయినా చేసిద్ది అంటూ ఉంటాడు. ఈ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ఎక్కడైనా. ఎందుకంటే రాజీ పళ్ళెం అలాగూ ఉండదానిలో మచ్చటంగా బ్రతికేదానికి దేవుడు ఏం చేశాడు? ఆ మనసు, మంచి మనసుని దేవుడిచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పాలా? దాదాపు పాస్టర్స్ మీటింగ్ ఏంటి, బాప్తీసాలు తొట్టి కట్టబడుతుంది చూశారు కదా. ఎంతమంది మరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇంకా మాకు విడుదల కలిగింది అని చెప్పి విమోచించబడటానికి ఇష్టపడతారు. బాప్తీసాల తొట్టి రెడీ అవుతుంది. ఏమండి? మరి బాప్తీసాల తొట్టి కొరకు, పాస్టర్స్ మీటింగ్ కొరకు, జనవరి కొరకు, క్రిస్మస్ కొరకు మేము ఒక్క రేగు కూడా తెచ్చుకోవాలా అంటే జాకెట్ మొక్క మాకు చాలు, మాకు ఉన్నాయి. ఈ యవనస్తులకే ఏమండి తెచ్చుకోండి అమ్మా అని ఇచ్చా. సిస్టర్స్కి కూడా పెళ్ళికి పెట్టినవి ఉన్నాయి, కలర్ చీరలకని వెళ్ళారు ప్రియులారా. వెళితే ఒకరు షాపింగ్లో కలిసి వాళ్ళకి జాకెట్లకి, లంగాలకి కావలసిన బిల్లు కూడా వాళ్ళే కట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్తే మాతో వస్తామని ఆలోచన లేకుండా ఉంటుందని చెబుతున్నాం. మీకు కూడా బిల్లు కట్టాల్సి వచ్చిందని ముందే జాగ్రత్త పడతారని.
చాలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రియులారా, దేవుడు ఎన్నో లక్షల రూపాయలు, మరి అన్నయ్య కారుకి ప్రతి నెల ఒకరు కడతాను అని చెప్తే మరి దానికి డౌన్ పేమెంట్ కట్టాలి కదా, ఆ కారు లోకల్లో తిరగటానికి ఉంటుందని, దానికి కూడా దేవుడు కట్టడానికి కృప చూపాడు. ఎన్నో లక్షల రూపాయలు పోయిన నెలలో వాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మీకు ఆలోచన వచ్చిందో లేదో కానీ, ఎందుకంటే ఏది ఎవరిని బలవంతం చేయకూడదు, ప్రార్థన మాత్రమే చేయమని చెప్తున్నా, అదే చెప్పాను నేటి వరకు కూడా. అయితే నా దేవుడు ఈ పరిచర్య గూర్చిన ప్రతి అవసరాన్ని ఘనంగానే ఎంచి తీర్చాడు. చప్పట్లు కొడదామా? అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఇది నాది, నా పరిచర్య, నా సంఘం అనుకున్నవారు ఎంతమంది ఈ లక్షల రూపాయల ఖర్చులో నా పైసా ఉంది, నా వంతుగా అనుకున్నవారు ఎంతమంది బాధ్యతగా ఉన్నారో అది మీ లెక్క. కానీ నా దేవుడు ఏది మాకు తక్కువ చేయలేదండి. నిన్న మొన్న చాలా సంవత్సరాల తర్వాత కొంత డబ్బు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, లేక కాదు, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చి చేతిలో రూపాయి లేదు. అయినా నా దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఏమండి, ఒక్కరోజే లేదు అనుకున్నట్టుగా ఉంది ఏమండి, కానీ రెండవ రోజుకి మరలా మాకు కావలసినంత సమృద్ధి నా దేవుడు ఇచ్చాడు, కొట్టులే ఈగిపోయినా. ఎందుకంటే మనం చేసేది దేవుని పని, నిస్వార్థంగా మనం దేవుని పని చేసినప్పుడు దేవుడు కూడా తన మనసు విప్పి ఏమండి మనస్ఫూర్తిగా ఆయన మనకు కృప అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రియులారా, చూడు ఏదో పాట పాడు, కొంచెం ఏదో పట్టుకో. చాలే, టైం అయిపోయింది, ఏందో తెలియకుండా పట్టుకుంటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనతో చెప్తూ ఉన్న మాట, ప్రత్యేకించబడినటువంటి మన జీవితంలో ప్రభు మహిమ కొరకు మనము బ్రతికేదానికి ఆయన పోలికగా మనము విడుదల పొందామంటే ఏమండి, గుడ్డివారిని, చెవిటివారిని, మగవారిని, కుష్టు వ్యాధి కలిగిన వారిని, వ్యాధిగ్రస్తులను ఆయన వచ్చిన వారందరూ కూడా స్వస్థతను అందుచూ ఉన్నారంట, విడుదల పొందుతున్నారు. ప్రభువు మీద ఆ ఆత్మ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఆయనను అభిషేకించిన కాబట్టి రోగపీడితులైన వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు విడుదల పొందుతున్నారు. ఈరోజు మన సమస్యకు పరిష్కారం లేదా? మన కుటుంబానికి పరిష్కారం లేదా? మన పిల్లలకు పరిష్కారం లేదా? మనకు కావలసిన దానికి పరిష్కారం లేదా? అంటే మన పేదరికానికి, ఏమంటే మన అవమానానికి, మన దయనీయమైన పరిస్థితులకి పరిష్కారము ఉంది ప్రియులారా. ఒకరోజు, ఆ రోజు కొరకు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో వేసి ఉండాలి, కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన పరిస్థితులకి పరిష్కారాన్ని తప్పకుండా దయచేస్తాడు. చపర్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఎందుకంటే యోహానుకి చెప్పమంటాడు యేసు ప్రభు, ఏమండి, విశ్వసించిన ఎడల, అక్కడ మరొకసారి చదువమ్మ 4వ అధ్యాయమే, చక్కని మాట, 4వ అధ్యాయం 34లోనే యోహాను సువార్తలోనే, యేసు వారిని చూసి
ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చుచున్నది. మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడు, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. మీతో చెప్పుచున్నాను, విత్తువాడు నువ్వు కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, త్వరగా 10:10 ఏమంటున్నాడు? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట చూడండి. ఏమండి? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. ఏమండి? నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాడంట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారు. మరి హృదయంలో మనం విశ్వసించాలి, దేవుడు నా యందు ఆయన నీతి వసించుచున్నది అని చెప్పి పాపానికి, లోకానికి, ఏమండి శాపానికి మనం దూరంగా బ్రతకాలి. దేవునిని ఆయాస పెట్టేది ఏది మన అనుభవంలో ఉండకూడదు ప్రియులారా. దైవ నిర్ణయానికి అనుకూలమైన దానిని మనము చేసేవారిగా మనం ఉండాలి. నోటితో ఒప్పుకోవటం అంటే రక్షణ కలుగునట్లు. ఇంకా యేసు ప్రభువుని ఒప్పుకునే విషయంలో ఏమండి, ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నారు. మరి రక్షణ పొందుకునే దానికి నోటితోనట యేసు ప్రభువుని ఒప్పుకోవాలట. ఈరోజు ఒప్పుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందటానికి నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలోనట, ఎందుకంటే అందరి ఎదుట నన్ను ఒప్పుకుని వాడు నేను నా ప్రభు ఎదుట వానని ఒప్పుకుంటా. ఏమండి? ఎవరైతే అందరి ఎదుట ఈరోజు నన్ను ఒప్పుకోలేకపోతున్నారో, ఏమండి, పిల్లలకు పెళ్ళి కాదనో, ఏమండి స్కాలర్షిప్ రాదనో, లేదంటే ఏమైనా రాయితీలు పోతాయోనో, కులంలో వెలేస్తారోనో, పరిస్థితులను బట్టి ఏమండి కొన్ని మార్చుకోవలసి వచ్చిందనో, రక్షణను నిర్లక్ష్యం చేసి ప్రజల ఎదుట బాహాటంగా యేసు కొరకు నువ్వు నిలబడకపోతే రేపు ప్రజలందరి ఎదుట అంట ఆయన నిన్ను గురించి ఏం చేస్తాడంట? నీవెవరో నాకు తెలియదు అని అనిపించుకుంటావా? అనిపించుకోకూడదు. నిన్ను చూసి ఆయన సంతోషపడాలా, మురిసిపోయే విధంగా నీ అనుభవం ఉండాలి. ఇంకొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 45వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7 చదువు చివరిగా. 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుకొనుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు, చేతులు పైకెత్తి కొట్టు. ఎంత గొప్ప కృప చూడండి ప్రియులారా. అందుకే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు మనం నీతిని అనుసరించాలి? ఏమండి, మంచోడికి మంచి రోజులు లేవు అనుకుంటాం, నిజం మాట్లాడేవాడికి ఎప్పుడు నిష్ఠూరమే వచ్చింది అనుకుంటాం. కానీ బైబిల్ దాన్ని కొట్టిపడేస్తూ ఉంది. చూడండి ప్రియులారా, నీతిని మనము ఎందుకు, దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే నీ చెలికాండ్ర కంటే దేవుడు నిన్నేం చేస్తాడంట? హెచ్చిస్తాడట. ఆనంద తైలముతో దేవుడు నిన్నేం చేస్తాడు? అభిషేకిస్తాడంట. ఎంతమంది నా చెలికాండ్ర కంటే నేను హెచ్చుగా ఉండాలని ఆశ ఉందో చేతులేస్తాండి. అంటే చెలికాండ్ర అంటే తెలియలేదా? నువ్వు నా చెలికాడవు అంటాడు ఒక ఆయన. పాఠం లేదా నేను రాసుకుంది? ఏమండి, మనతో ఉన్నవారైనా, నీ రక్త సంబంధులైనా, నీ స్నేహితులు, క్లాస్మేట్స్,
ఏంటి నీ బంధువులు అంటారు కదా, ఈడు కొత్తడన్న ఆలోచనే లేదు. తల్లే చెప్పింది, పెద్దోడి కంటే చిన్నోడు పోతే తెలియకల్లోడండి. నిజమేనండి, వాడే కొంపలు ముంచుతాడు. అప్పుడు అర్థమైంది, చిన్నోడు అనుకున్నా కానీ కాదు పెద్దోడేనండి. పొరపడ్డా, కానీ దేవుడు పొరపాటున అండాలా, నీ భక్తిని బట్టి నీ నీతిని బట్టి ఏంటి నీకు నీవుగా నీ ఉన్న పరిధిలో నేను హెచ్చుగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. పైన ఉండేవాళ్ళకి ఉండ స్థితిలో బతికితే చాలు అన్నట్టుండారు వాళ్ళు. అదే చాలా అమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి రోజు ఏం మోహన ఎత్తు, మనకంటే నాది పై చేయిగా ఉండాలని ఎత్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎత్తున్నాడు ఈయన, నువ్వు ఎత్తు మరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం. ఎందుకంటే ప్రతి స్థలంలో చూడండి, కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. చదివే చదువులో కానీ, ఉండే స్కూళ్ళలో, కాలేజీల్లో, కొలిక్తో, బంధువులతో వస్తూ ఉంటాయి. మనం పోరాడుకోవాల్సిన అవసరంలా, ప్రయత్నం చేయాల్సిన పనిలే. అక్క ఎప్పుడు అంటది కదా, యోసేపులాగా దేవుడు అమ్మాయిని ఆశీర్వదించాడు. ఆ మాట నేను ఇష్టపడలేను. ఎందుకో తెలుసా? అమ్మాయిని దేవుడు ముందు పిలుచుకున్నాడు, అమ్మాయిని మనం చక్కగా ముందు పెట్టాలి అని అమ్మ అన్నయ్యకి చెబుతూ ఉంటా. అవును కదమ్మా, నిజం కదా అని అంటుంటే, అన్న తక్కువ అవటం అనో లేదంటే అక్కోళ్ళు అలా అనుకోవటం అనో, అంటే ఫ్యామిలీ మ్యాటర్ చెబుతున్నా. అలా ఇష్టపడను. ఎందుకనంటే నిన్న కూడా నవ్వుతా ఈ సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటే, ఎందుకంటానమ్మాయి చిన్నప్పుడు అందరు నన్ను మీరు ఎవరు పట్టించుకున్నారు నా మాట, మంచి చెడు చెబుతుంటే, కనీసం ఇప్పుడైనా నా మాట చల్లొద్దా? ఎవరు మాట ఎన్నో, నేను ఏది అనుకుంటే, నాకు దేవుడు ఏది నడిపిస్తే నేను బ్రతికినంతకాలం నేను అదే చేస్తా అంటే, అంతేలేమ్మా అంటే నవ్వుతుందన్నమాట మా అక్క. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నవ్వుతా ఆ మాట అనగలిగాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మేము సేవకు వచ్చి శకుంతల మేడం వాళ్ళ ఇంటికి మా అన్నయ్య డ్రైవింగ్ చేసి మేము అక్కడికి వెళ్తే, మేము సోఫాలో కూర్చున్నామండి. మా అన్నయ్య ఇలా నిలబడ్డాడు. తలుచుకొని ఏడ్చాను. నలుగురు అతనికి లెక్కలు రాయటానికి, పని చేయటానికి 10 మంది వర్కర్స్ని పెట్టి బ్రతికినోడు ఇవాళ మేడం దగ్గర చేతులు కట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది నా అన్నకని ఏడ్చుకున్నా. ప్రియులారా, ఎందుకంటే కుటుంబం విడుదల పొందటం కోసమే ఈరోజు ఎందుకు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు నా పని చేస్తే నీ కుటుంబాన్ని విడిపిస్తానన్నాడండి. ఆ విడిపిస్తానన్న ఒక మాట కొరకు నా జీవితాన్ని ఏం చేశాను తెలుసా? నా ప్రభువుకి అప్పగించుకున్నాను. అంటే మా ఫ్యామిలీలో మా అమ్మ వైపు నుంచి రక్షించబడిన వాళ్ళు ఎవరు అమ్మకు ముందు లేరు. అలానే బొట్లు తీసిన వాళ్ళు లేరు, అలానే నగలు తీసేసిన వాళ్ళు లేరు, సేవకు వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. అది అమ్మతరంలో అది నాతోనే ప్రారంభించబడింది. రక్షణ అమ్మతోనే ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ రక్షణను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించి, అన్న లోబడకపోయేసరికి చెల్లిని లోబడేటట్లు దేవుడు చేసుకున్నాడు. నేను లోబడ్డా హృదయపూర్వకంగా, నా అన్న లోబడలా. కాబట్టి నన్ను ఏం చేశాడు? దేవుడు ఉంచాడు. తన చెలికానికంటే దేవుడు ఏం చేస్తాడంట? నీతిని, అక్కడ రాయబడింది, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు వాడిని దేవుడు ఏం చేస్తాడంట? వాని చెనికానికంటే హెచ్చుగునట్లుగా చేస్తాడు. పరిశుద్ధ తైలంతో అయిన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఈ మాట నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అయినా నేను నా వాళ్ళకంటే నేను ఎక్కువ అని ఎవరన్నా చెప్పుకుంటున్నా తట్టుకోలేను. ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేటువంటిది ఏముంది? అందరూ బాగుంటే, చక్కగా ఉంటే సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రియులారా. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒకరి కొరకు ఒకరు చేసిన త్యాగంలో దేవుడు ఇచ్చిన విజయాలండి, విజయం. కనుక ఈరోజు ఇది నా కుటుంబంలో జరిగిన సంఘటన.
మరి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మిమ్మల్ని కూర్చి ఇంట్లో కొన్నిసార్లు పట్టించుకోని వాళ్ళు ఉంటారు, అవునా కాదా? ఇంట్లో పట్టించుకోని వాళ్ళు ఉంటారు. అయితే సమాజంలో నువ్వేంటో అర్థమవుతావు. దేవుడు నిన్ను ఆయన హెచ్చించినప్పుడు అప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లు నేను ఆయన నిలబెట్టుకొని అభిషేకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక కదా, అవునా కదా? చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అలాగూ ఏర్పరచాడు. మేరొక సాక్ష్యం చెప్పింది కదా, మా అక్క వాళ్ళందరికంటే నేను హెచ్చుగా ఉండాలని అనుకున్నాను, కానీ నా పరిస్థితులన్నీ దిగజారిపోయినాయి. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? ఈరోజు అప్పగించుకున్నందుకు చేశాడు. పుష్పక్క, అవునా కదా? ఇంట్లో అర్థం ఉందా? ఒకరోజు వాళ్ళ అమ్మ ఏడ్చింది, అమ్మాయి జీవితం అట్ట అయిపోయింది, కొడుకు జీవితం అట్ట అయిపోయిందమ్మ. ఇద్దరు పెళ్ళిళ్ళు సందర్భాల్లో బాధపడింది, ఏడ్చిందండి. కానీ తెగించి బయటకు వచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఆ గతం కొట్టేసేసాడు. ఈరోజు ప్రజెంట్ ఆయన మహిమపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సహోదరుల కంటే ఒకప్పుడు కష్టపడి కష్టపడిద్ది, తెచ్చిచ్చేది, మరదల ప్లేట్లో వేసి ఇచ్చిద్ది, 7 నీళ్ళు తోడిద్ది, తింట ఉండేది, పని చేసి వచ్చేది. ఈరోజు దేవుడు ఏం చేశాడు? అది మరి ఇప్పుడు మీకు లేదు ఆశ? ఏమండి, మా వదినకి నేను అన్నం వేసి ఇచ్చేదాన్ని, ప్లేట్లో కాటుకు పెట్టేదాన్ని, జడేసేదాన్ని, వాళ్ళు మంచం మీద కూర్చుంటే నేను కింద కూర్చొని ఉండేదాన్ని. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా వదిన నాకు ప్లేట్లో వేసేస్తుంటే బాధ వచ్చేది, గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఆ జ్ఞాపకాలు ఆశీర్వాదంగానే మేము మార్చుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇలా బ్రతికేటట్లు చేసిన వాక్యం అండి సజీవమైన దేవుని వాక్యం. అక్కలు చెప్పారంటే ఒక అందం, మా వదిన చెప్పిద్ది, మా బుల్లమ్మాయి లేకపోతే అంటే దేవుణ్ణి నమ్ముకుంది బుల్లమ్మాయి, అత్త నమ్మిన దేవుణ్ణి ఏమండి ఆడపడుచు నమ్ముకుంది. కాబట్టి ఈరోజు మా జీవితాలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక మాట నేను గట్టిగా చెప్పినా ఏమండి అవి ఆశీర్వాదంగానే తీసుకుంటారు. అదే బయట వాళ్ళకి అనుకోండి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించింది? అది ఏమనిపించింది చెప్పండి? నన్ను గద్దించేది ఎవరు? నాకు మంచి చెప్పేది ఎవరు? ప్రేమించేవాళ్ళు. ఏమండి అని చెప్పి అర్థమయ్యిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులెత్తి గట్టిగా చెబుదామా? ఇప్పుడు చెప్పండి రా, మీ చెలికాండ్ర కంటే మీరు హెచ్చాగాలని ఉందా లేదా? ఆడు నేను వాడు ఇతర దేశం వెళ్ళకపోతే నేను వెళ్ళను. అయినా ట్రంప్ మొత్తాన్ని పంపుతున్నాడంట. ఈ దేశంలో ఉండి బాగా బతుకుదాం, పోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, ఉండోళ్ళ కోసం కలిసి బ్రతుకుదాం అండి. ఎలా ఉండాలా? నువ్వు ఉద్యోగం చేస్తే చేస్తారా, నువ్వు ఏ హాస్టల్లో చదివితే నేను హాస్టల్ చదువుతా. ఏమండి చెలికాండ్ర కంటే ఏమండి చెలికాండ్ర కంటే దేవుడు నిన్ను హెచ్చుగా పరిశుద్ధ తైలంతో ఆనంద తైలంతో దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? మరి ఇది ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. ఇంకా ఎంతమందికి లేదమ్మా? సరిగ్గా ఎత్తండి చేతులు, అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి అనుభవం అలాగూ ఉండాలి. ఎందుకంటే ఎలాంటి దుస్థితి అంటే దేవుడు నడిపించిన ఒక అద్భుతాన్ని మహిమగా కూడా దేవుని మహిమగా కూడా చెప్పుకున్న సంతోషించలేని దుస్థితి వచ్చిందనమాట. ఏమండి అలాంటి దురవస్థ అనేటువంటిది యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. బిడ్డలు ఇంతవరకు నీ సన్నిధి నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ సమయంలో వారి హృదయపూర్వకమైన అర్పణను అర్పిస్తూ ఉండగా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం బిడ్డలు పొందుకొనుటకు నీ సన్నిధిలో బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి.